వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ప్రభుత్వ అనుమతి లేకుండా బాణసంచ విక్రయాలు తయారు చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ అనంతరం అల్లర్ల నియంత్రణ చర్యలో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది బాణసంచ నిల్వలపై దాడులు చేశారు. వేపగుంట పరిసర ప్రాంతం మేఘాద్రిగడ్డ సమీపంలో కంపరవాణి కల్లాలు ప్రాంతంలో అనుమతి లేకుండా బాణసంచు తయారు చేస్తున్న కొండవలస రవికుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతను వద్ద నుంచి సుమారు 5 లక్షల విలువైన యంత్రాలు, ముడి సరుకు, బాణసంచ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతనికి సహకరిస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. సరగడం ఈశ్వరరావు నుంచి 49,500, ఆడారి రవితేజ నుంచి 25,000 రూపాయలు విలువ చేసే బాణసంచాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఏ వివరించారు. సిపి సార్ ఉత్తర్వుల మేరకు ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ పొజెషన్, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇటీవల రైడ్లు మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇది ఒర్లిపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మేఘాద్రిగడ్డ సమీపంలోన కంపరవారి కల్లాలని అంటారు. ఇక్కడ ఒలి పశువుల కొట్లు ఉంటాయి. ఈ ప్రాంతంలోనేమో ఈ కొండవలస రవికుమార్ అనే అతను ఇక్కడ ఇల్లీగల్గా మందుగుండు సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సమాచారం మీద వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇతను సుమారుగా ఒక సంవత్సరం బట్టి కూడా ఇక్కడ ఇలా తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇతనికి ముడి సరుకు అంటే మందుగుండు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుని, అదేవిధంగా ఒక తయారు చేసినటువంటి తారాజువులు ఒక 200 వరకు ఉన్నాయి. అలాగే కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకున్నాం. అతనితో పాటుగా వేరొక వ్యక్తి కూడా ఉన్నాడు, పెద్ద ఆయన. అతను కూడా నుంచి తయారు చేయడానికి కూలి పనికి వస్తున్నాడు. వీళ్ళిద్దరిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విలువ సుమారు ఈ మిషనరీ కూడా ఉంది. ఇక్కడ మందుగుండు దట్టించడానికి మిషనరీ కూడా వీళ్ళు వాడుతున్నారు. ఈ మిషనరీ తర్వాత రా మెటీరియల్ వీటన్నిటి విలువ సుమారు ఒక 5 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి